నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 మే 3వ తేదీ నాటి చంద్ర సంచారాన్ని ఆధారం చేసుకుని 12 రాశుల ఫలితాలు, చంద్రుడు ఇచ్చే ఫలితాలు, పరిహారాలు, సూచనలు అన్నీ కూడా ఇందులో తెలుసుకుందాము. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగం, మరో నలుగురికి చేరవేసిన వారు అవుతారు ఈ వీడియోని. అయితే ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో అనురాధ అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం నుండి అనురాధ నక్షత్రం 3వ పాదం వరకు సంచరించడం జరుగుతుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం అంటే విశాఖ అంటే గురువు, 4వ పాదం విశాఖ వారికి, అనురాధ అంటే శని. ఈ గురువు మిథున రాశిలో అట్ ప్రజెంట్ సంచారం చేస్తున్నాడు, శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. వీటి ఆధారంగా చేసుకుని ఈ నక్షత్రాల ఆధారంగా ఫలితాలు చెప్పుకుందాము. అయితే చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరించడం మూలంగా నీచ స్థితి వృశ్చిక రాశి చంద్రుడికి అనేది దాని మీద ఆధారపడి ఫలితాలు కూడా వివిధ గ్రహాల యుతి దృష్టిలతో చెప్పుకుందాం. ఇక ముందుగా నక్షత్ర ఫలాలు చెప్పుకుందాము. నక్షత్ర ఫలం అంటే అష్టమ చంద్రుడి సంచారం మేషరాశి వారికి. ముందుగా మేషరాశి వారికి అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి విశాఖ 4లో ఉన్నప్పుడు ఆవేశం అనురాధలోకి మారగానే మధ్యాహ్నం నుండి తెలియని భయం లేదా ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక ఈరోజు ఆరోగ్యం, కడుపు నొప్పి, రక్తపోటు, ఆకస్మిక వివాదాలు, వాహన సంచారంలో జాగ్రత్తలు, వీటన్ని విషయాల్లో కూడా ఎక్కువగా మేషరాశి వారికి ప్రభావితం అవుతాయి ఈరోజు అనేది సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి వృషభ రాశిని అనుసరించి 7వ ఇంట చంద్రుడు, అనురాధ నక్షత్రం వీరికి, ఈ నక్షత్రం వీరికి సాధన తార అవుతుంది కాబట్టి వ్యాపార భాగస్వామ్యాలు బలోపేతం అవుతాయి. భార్యాభర్తల మధ్య సంబంధం మెరుగుపడుతుంది. విద్యా విషయాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఈ వృషభ రాశి వారికి ఈ రోజు నక్షత్ర ఫలంగా చంద్ర ఆధారిత ఫలితం బాగుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి మిథున రాశిని అనుసరించి చంద్రుడు 6వ ఇంట సంచారం. శత్రు జయం కలుగుతుంది వీరికి అనేది సూచించవచ్చు. అనురాధ నక్షత్ర ప్రభావంతో పాత బాకీలు వసూలవుతాయి అనేది సూచిస్తుంది. ఇక్కడ చంద్రుడు నీచపడుతున్నాడు కాబట్టి శని అనురాధ నక్షత్ర ఇది మిథున రాశి వారికి 10లో సంచారం చేస్తున్నాడు. ఈరోజు ఈ ప్రభావాలు ఎక్కువగా ఆరోగ్యం మెరుగుపడుతుంది అనేది చెప్పచ్చు. ఇక కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి అనేది సూచిస్తుంది ఈరోజు. ఇక తదుపరి కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 5వ ఇంట చంద్రుడు సంచారం. ఇది 5వ ఇల్లు అంటే సంతానం పట్ల చాలా శ్రద్ధ అవసరం. ఈరోజు అనురాధ 2, 3 పాదాల్లో చంద్రుడు ఉన్నప్పుడు మాత్రం ఆలోచనలు స్థిరంగా ఉండవు వీరికి, ఈ కర్కాటక రాశి వారికి. ఇక షేర్ మార్కెట్ పెట్టుబడులకి ఇది మంచి సమయం కాదు, వీటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఈరోజు. కాబట్టి నిర్ణయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఈరోజు ఏ విషయాలకి కూడా అనేది సూచించటం జరుగుతోంది. కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక తదుపరి సింహరాశిని అనుసరించి చంద్రుడు 4లో సుఖస్థానం, 4వ స్థానం. చంద్రుడు అంటే 4వ స్థానం తల్లి స్థానం కూడా వస్తుంది. తల్లి ఆరోగ్య విషయంలో ఆందోళన ఉండవచ్చు ఈరోజు కొద్దిపాటి సింహరాశి వారికి అనేది సూచిస్తుంది. కాబట్టి ఎక్కువగా ప్రాపర్టీ డీలింగ్స్ వాటి మీద ప్రభావం ఈరోజు ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి వాటిని వాయిదా వేయడం మంచిది. ఇంటి వాతావరణం కొంతవరకు గందరగోళంగా ఉండవచ్చు. ఈ విషయాల మీద దృష్టి పెట్టండి సింహరాశి వారు. ఈ రాశి వారికి ఈరోజు కొద్దిగా అధమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఇక తదుపరి కన్యా రాశి వారికి నక్షత్ర ఫలంగా చంద్ర ఆధారిత ఫలితంగా చెప్పాలి అంటే 3వ ఇంట చంద్రుడు సంచరించటం వలన అనురాధ నక్షత్రం వారికి క్షేమతార అవుతుంది. కాబట్టి ప్రభావం
తోబుట్టువులతో సఖ్యత బాగుంటుంది, చిన్న ప్రయాణాలు లాభిస్తాయి. కన్యారాశి నుండి 3లో చంద్ర సంచారం కాబట్టి కమ్యూనికేషన్ రంగం వారికి అద్భుతంగా ఉంటుంది. అయితే కన్యారాశి వారికి కూడా ఫలితాలు బాగున్నాయి ఈ విధంగా. ఇక తులారాశి. తులారాశి వారికి 2వ ఇంట చంద్ర సంచారం. విశాఖ 4వ పాదంలో చంద్రుడు ఉన్నంత వరకు కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది తులారాశి వారికి. అనురాధాలోకి మారగానే కొద్దిపాటి ఖర్చులు పెరుగుతాయి మధ్యాహ్నం నుంచి అనేది సూచించవచ్చు. ఇక ఎక్కువగా కుటుంబ సభ్యులతో మాట పట్టింపుల మీద ఎక్కువగా ప్రభావం చూపచ్చు ఈ గోచారంలో. కంటి సమస్యలు కూడా వచ్చే సూచన ఉంది అనేది గోచార సూచన. ఈ విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి తులారాశి వారు. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జన్మ చంద్రుడు, అనురాధ నక్షత్రం వీరికి జన్మతార. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది వీరికి అనేది సూచించడం జరుగుతుంది. ఎక్కువగా శరీరం మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఈరోజు ఎక్కువగా అలసట చెందుతారు. తలనొప్పి వంటివి బాధిస్తాయి. ఏ పనిలోనూ కూడా ఏకాగ్రత కుదరటం కష్టం. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు తగు జాగ్రత్తలుగా ఈరోజు మెలగవలసిందిగా సూచించిన మేరకు ఆయా వాటిల్లో జాగ్రత్తలు పాటించండి. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి 12వ ఇంట చంద్ర సంచారం. ఎక్కువగా అనురాధ నక్షత్రం మీద కాబట్టి అధిక ఖర్చులు, అంటే గురు విశాఖ అనురాధ 2 కలిపి మిళితంగా చెప్తం జరుగుతోంది ప్రభావాలు. అధిక ఖర్చులు, నిద్రలేమి సమస్యలు ఉంటాయి ధనుసు రాశి వారికి. విదేశీ ప్రయత్నాలకి అనుకూలం. చాలా విదేశీ ప్రయత్నాలకి ప్రయత్నించే వారికి విదేశీయ ట్రావెల్స్ మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది 12లో. కాబట్టి కోర్టు కేసుల విషయంలో కొంత ప్రతికూలత అయితే ఉంటుంది. ఇది ఈ కోర్టు కేసుల మీద ప్రభావం పడుతుంది కాబట్టి ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మకర రాశి. మకర రాశిని అనుసరించి 11వ ఇంట చంద్రుడు, లాభస్థానంలో చంద్ర సంచారం ఉన్నందున ఆర్థికంగా కలిసి వస్తుంది, పర్లేదు ఈ మకర రాశి వారికి. ఎక్కువగా దేని మీద ప్రభావం ఉంటుంది అంటే ఈరోజు స్నేహితుల సహకారం బాగా అందుతుంది అనేది చూపిస్తుంది. పెద్దల నుండి ఆస్తి కలిసి వచ్చే సూచన కూడా ఈ ఫలితం నక్షత్రాల ఆధారంగా చెప్పటం జరుగుతుంది. మకర రాశి వారికి కూడా బాగుంది. ఇక కుంభరాశి. కుంభరాశి వారికి 10వ ఇంట చంద్రుడి సంచారం. అనురాధ నక్షత్రం వీరికి పరమ మిత్ర తార అనే చెప్పచ్చు కుంభరాశి వారికి. అంటే వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు లభిస్తుంది వీరికి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగాల మీద ఎక్కువగా ప్రభావం చూపించేది ఉంది నక్షత్రపరంగా. కష్టానికి తగిన ఫలితం అయితే దక్కుతుంది. ఉన్నత అధికారుల సపోర్ట్ కూడా లభిస్తుంది ఈరోజు వీరికి అనేది సూచించటం జరుగుతుంది. ఇక చివరిగా మీనరాశి. మీనరాశి వారికి 9వ ఇంట చంద్రుడి సంచారం. భాగ్యస్థానంలో చంద్ర సంచారం వల్ల వీరికి అదృష్టం కలిసి వచ్చేదే ఉంటుంది. ఇక తీర్థయాత్రలు చేస్తానికి కానీ, ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు కానీ, రీసెర్చ్ స్కాలర్లకు కానీ ఈరోజు చాలా బాగుంది అనేది సూచించవచ్చు. మీనరాశి వారికి చాలా బాగుంది ఈరోజు అనేది సూచించటం జరుగుతుంది. ఇక నక్షత్ర పాదాల వారీగా ఫలితాలు చూద్దాం. విశాఖ 4వ పాదం అంటే కుజ నవాంశ ఈ వృశ్చిక రాశిలో ఇది ఆవేశాన్ని, మొండితనాన్ని ఇస్తుంది ఈ విశాఖ 4వ పాదం వారికి. అనురాధ 1వ పాదం అంటే ఇది రవి నవాంశ పడుతుంది. ఇక్కడ అధికారం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక అనురాధ 2వ పాదం. అనురాధ 2వ పాదంలో ఉన్నప్పుడు ఇది బుధ నవాంశ పడుతుంది వృశ్చిక రాశిలో. తెలివైన నిర్ణయాలు, వ్యాపార లావాదేవీలకి ఇది మంచిది అనురాధ 2వ పాదం వారికి. అనురాధ 3వ పాదం శుక్ర నవాంశ కాబట్టి కళారంగం, విలాసాలు, సుఖాల వైపు మనసు మళ్ళుతుంది అనేది అనురాధ 3వ పాదం వారికి. ఈ ఫలితాలు కూడా వర్తిస్తాయి పాదాల వారీగా అనేది సూచించవచ్చు. ఇక జాతకంలో శని బలహీనంగా ఉన్న రాశుల వారికి అనురాధ నక్షత్ర సంచారం కొంత నిదానమైన ఫలితాలను ఇస్తుంది. అది జన్మ జాతకంలో వీరికి శని ఉన్న స్థానాన్ని బట్టి
జరుగుతున్న దశలను బట్టి ఇక ఈ ఫలితాల్లో కొద్దిపాటి మార్పులు ఉంటాయి అనేది సూచించటం జరుగుతుంది. ఇక ఈరోజు వీరు చేసుకోదగ్గ పరిహారము అంటే గనక ఎక్కువగా ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారానికి, చంద్రుడు ప్లస్ శని, అక్కడ శని అనురాధ నక్షత్రం మీద చంద్రుడి సంచారం అంటే చంద్రుడు ప్లస్ శని సంబంధం ఉంటే జనరల్గా శాస్త్రంలో విషయోగం లాంటి ప్రభావం ఉంటుంది అని చెప్పటం జరుగుతుంది. అందుకే శివలింగానికి పాలాభిషేకం ఉత్తమ పరిహారంగా సూచించబడుతుంది. శివుడు విషాన్ని మింగి చంద్రుని తలపై ధరించాడు కాబట్టి ఇది మానసిక శాంతిని ఇస్తుంది అనేది స్పష్టంగా తెలియచేయటమైనది. కాబట్టి ఈరోజు వీలున్నవారు శివలింగానికి పాలాభిషేకం చేయించండి, మనశ్శాంతి కలుగుతుంది. కొన్ని ప్రతికూల సంఘటనలకు కూడా ఇది మంచి అనుకూలతలు కలగటానికి అనేది సూచిస్తుంది. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించటం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశులకి కేవలం చంద్రుడు సంచరించే నక్షత్రాల ప్రభావం మాత్రమే ఈరోజు చెప్పటం జరిగింది అనేది సూచించటం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.